సో, ఓకే. ఇందాకడ చెప్పుకున్న దాంట్లో ఏంటంటే మనం రెక్టాంగులర్ ఈ ఏరియా ఇది ఏరియా యాక్చువల్‌గా. ఇది రెక్టాంగులర్ ఏరియా. బట్ దీని పాయింటెడ్ ఎక్కడుంది? ఎక్కడో బయటుంది. కానీ మనం తీసుకున్న ఇంతకుముందు డిరైవ్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఏరియా అనేది ఎనీ కార్నర్ పాయింట్‌లో ఉంటేనే చేయగలం. అతని ఫార్ములా వాలిడ్ అవుతుంది. బట్ ఈ పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ లేదు. ఏ కార్నర్‌లో లేదు. ఔట్ సైడ్ ద కార్నర్ ఏరియా ఉంది. సో, మనం ఏం చేయాలంటే ఈ పాయింట్‌లో డిస్కస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని టోటల్ ఏరియా ప్రతిదానికి ఈ ఏరియా వచ్చేటప్పుడు ఈ టోటల్ ఏరియాని సబ్ ఏరియాస్‌కి డివైడ్ చేసి ప్రతి ఏరియాకి ఆ పాయింట్ కార్నర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఫస్ట్ ఇది తీసుకుందాం. ఇక్కడ కార్నర్ పాయింట్‌కి ఇక్కడొచ్చేసింది. నెక్స్ట్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లోడ్ తీసుకుందాం. ఈ లోడ్ తీసుకున్నప్పుడు అగైన్ ఇక్కడ కూడా మనకిది కార్నర్ పాయింట్ వచ్చేసింది. మనకేమైతుంది ఆ టోటల్‌లో నుంచి ఇది పోతే ఇప్పుడు ఇది మిగిలింది, ఇది మిగిలింది. ఓకేనా? ఇప్పుడు అగైన్ ఇందులో నుంచి ఇది తీసేస్తున్నాను. ఈ ఏరియాని తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ ఈ ఏరియా కూడా ఏమవుతుంది ఇది కార్నర్ పాయింట్ అవుతుంది. సో, ఇక్కడ వచ్చేసింది. ఓకే. అయిపోయింది. బట్ ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేస్తే ఇటు చేసినప్పుడు ఇది ఆల్రెడీ పోయింది. మళ్ళీ ఇటు చేసినప్పుడు కూడా మళ్ళీ 2 టైమ్స్ ఎక్స్‌ట్రాగా రిమూవ్ అవుతుంది. సో, ఇలా 2 టైమ్స్ ఎక్స్‌ట్రా అయితే ఏమవుతుంది అప్పుడు ఆన్సర్ నెగెటివ్ వస్తుంది. తేడా వస్తుంది కాబట్టి దీనికోసం మళ్ళీ అడిషనల్‌గా ఇంకాస్త రెక్టాంగులర్ ఏరియాని మళ్ళీ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ కూడా ఈ పాయింట్‌కి కార్నర్ అయ్యేటట్టు ఈ ఏరియాని తీసుకొని దాన్ని వీటికి యాడ్ చేస్తే అప్పుడు టోటల్ యొక్క వర్టికల్ స్ట్రెస్ అనేది వస్తది. ఇట్లా ఔట్ సైడ్‌ది పాయింట్ అయితేనేమో ఇలా చేస్తాము. సెంటర్ అయితే మాత్రం ఏం చేస్తాం, ప్రతి దానికి ఇట్లా ప్రతి పాయింట్ ఈ ఏరియా ఒక కార్నర్ అయ్యేటట్టు దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. ఇది ఇలా. అదే ఇంకొకవేళ ఇలా కాకుండా ఇట్లా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ అనేది ఎట్ ద కార్నర్‌లో ఉంది. ఇక్కడ కార్నర్‌లో ఉంది. కార్నర్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తాము? అలాంటప్పుడు ఏం చేయాలి? అగైన్ ఏరియా అనేది ఏదైనా పాయింట్ కార్నర్‌లో ఉండాలి. ఫస్ట్ ఏరియాని ఏం చేయాలి? ఇప్పుడు అదే మామూలుగా ఇక్కడ పాయింట్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏరియా కన్సిడర్ చేస్తే ఏమొస్తుంది? ఎట్ ద ఎడ్జ్‌లో కాకుండా మిడిల్‌లో వస్తుంది. అలాంటప్పుడు కుదరదు కాబట్టి, ఇలా కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఏం చేయాలి? ఈ ఈ పాయింట్‌ని కవర్ అయ్యేటట్టు ఒక రెక్టాంగులర్ ఏరియా ఇక్కడ తీసుకున్నాం. అప్పుడు ఈ పాయింట్‌కి ఇది కార్నర్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏరియా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఈ రెక్టాంగులర్ ఏరియాకి ఇది కార్నర్ పాయింట్ అయింది. సో, టోటల్‌గా మనకి ప్రతిసారి మనకి ఇక్కడ కార్నర్ పాయింట్ వచ్చింది. సో, అట్లా మనం కాలిక్యులేట్ చేస్తాం. ఇలా ఈ రెక్టాంగులర్ ఏరియా మెథడ్ ద్వారా ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇది. సో, నెక్స్ట్ వన్ ఇదంతా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ బౌసినిస్‌కి సంబంధించినటువంటి ఫార్ములాస్, బౌసినిస్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లనేషను. సో నా క్లాస్‌కి 10 మెంబర్స్ వచ్చారు. రాశాను. వన్ సెకండ్. సో, ఇదంతా న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ బోధనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో, ఇది కాకుండా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఇది మొత్తం ఒక డెఫినెట్ పాయింట్‌లోడికి, డెఫినెట్ ఏరియాస్‌కే యూజ్ అవుతుంది. అంటే రెక్టాంగులర్, స్ట్రిప్, సర్క్యులర్‌కే యూజ్ అవుతుంది. బట్ ఇర్రెగ్యులర్ ఏరియాస్‌కుంటే ఏం చేయాలనేది న్యూమార్క్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చార్ట్ గురించి ఉంటుంది. సో, దీని గురించి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, దీనికంటే ముందు మనం బౌసినెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వెస్టర్గార్డ్స్‌లోకెళ్దాం. సో, వెస్టర్గార్డ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు ఇది చెప్పుకుందాం. సో, వెస్టర్గార్డ్స్ థియరీ ఏంటంటే, సో, వెస్టర్గార్డ్స్ అనేది కూడా సేమ్ అతను కూడా మనకి డిఫరెంట్ లోడ్స్ దగ్గర డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వెర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేయడానికి ఇతను ఇచ్చేసాడు. సో, ఇతను తీసుకున్నటువంటి మెయిన్ అజంప్షన్ ఏంటంటే, మనం సాయిల్ అనేది ప్రీవియస్ క్లాసెస్‌లో ఓన్లీ సింగిల్ లేయర్‌గా తీసుకుంటాం. అంటే ఒక టోటల్ థిక్‌నెస్ హోమోజీనియస్ లేయర్‌గా తీసుకుంటాం. ఇక్కడ ఇతనేం చేశారంటే సాయిల్ అనేది సింగిల్‌గా ఉండదు. నంబర్ ఆఫ్ లేయర్స్‌గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకోండి. మనం టెక్స్ట్ బుక్ తీసుకున్నాం అనుకోండి. ఆ టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. సో, ఆ నంబర్ ఆఫ్ పేజెసే నంబర్ ఆఫ్ సంథింగ్ ఒక్కొక్క పేజ్ డిఫరెంట్ థిక్‌నెస్ అనుకోండి. డిఫరెంట్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క థిక్‌నెస్‌లో ఉందనుకోండి. సో, ఈ పైన ఆ బుక్ మీద ఎటువంటి లోడ్ అప్లై చేసామనుకోండి. ఏదైనా లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఈ డైరెక్షన్‌లో కంప్రెస్ అవుతుంది తప్ప, అంటే లోడ్ అప్లై చేసినప్పుడు ఇంత ఉన్నటువంటి ఈ లైన్స్ యొక్క థిక్‌నెస్ ఈ సైజ్‌కొచ్చేస్తాయి. అంటే కొంచెం థిక్‌నెస్ తగ్గుతుంది. ఓన్లీ ఈ డైరెక్షన్‌లోనే కంప్రెస్ అవుతాయి తప్ప లాటరల్ డైరెక్షన్‌లో ఎటు మూవ్‌మెంట్ ఉండదని అర్థం. అంటే మనం ఒక టెక్స్ట్ బుక్‌ని బాగా కంప్రెస్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఓన్లీ అదేంటి ఆ డైరెక్షన్‌లోనే చేంజ్ అవుతుంది తప్ప ఆ బుక్ అనేది సాగుతుందా? సాగదు. ఓన్లీ లాటరల్ డైరెక్షన్‌లో దాని యొక్క స్ట్రెయిన్ అనేది ఏముండదు. అంటే లాటరల్ డైరెక్షన్‌లో దాని యొక్క మూవ్‌మెంట్ ఏముండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిండి తీసుకొని దాన్ని మీరు ప్రెస్ చేసి ఒత్తితే ఏమవుతుంది? ఆ ఒత్తిన పొజిషన్‌లో అలాగే ఉంటుంది. బట్ సైడ్స్ నుంచి వచ్చేస్తుంది. అంటే అక్కడ లాటరల్ స్ట్రెయిన్ ఉంటుంది. సో, యాక్సియల్ స్ట్రెయిన్ అనేది ఏమి ఉండకుండా ఉంటుంది. సో, ఇక్కడ కూడా అంతే. అదే కాన్సెప్ట్. ఓన్లీ ఈ డైరెక్షన్‌లో మాత్రమే
మీకు దాని యొక్క స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో, లాటరల్ స్ట్రెయిన్ ఉండదు. అలా ఇతను కన్సిడర్ చేస్తున్నాడు. సో, ఇతను మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నాను. సో, ఎలాస్టిక్ మీడియంగా తీసుకుంటున్నాడు. సేమ్ ఇన్ఫినైట్ మెటీరియల్ తీసుకుంటున్నాడు. బట్ ఇతనేం కన్సిడర్ చేస్తున్నాడంటే సాయిల్ అనేది న్యూమరస్ క్లోజ్‌లీ స్పేస్డ్ షీట్స్ ఆఫ్ నెగ్లిజిబుల్ థిక్‌నెస్ ఆఫ్ ఇన్ఫినైట్ రిజిడ్ మెటీరియల్. అంటే కంటిన్యూయస్‌గా నంబర్ ఆఫ్ షీట్స్ లాగా ఒక నంబర్ ఆఫ్ కన్సిడరబుల్ థిక్‌నెస్‌తో సాయిల్ అనేది అలా ఉంటుంది. కానీ ఇది కేవలం డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే దాని యొక్క డిఫ్లెక్షన్ గాని, స్ట్రెయిన్ గాని ఉంటుంది. ఇట్ డస్ నాట్ అండర్‌గో ఎనీ లాటరల్ స్ట్రెయిన్. ఎటువంటి హారిజాంటల్ స్ట్రెయిన్ అనేది ఉండదు. ఓన్లీ వర్టికల్ స్ట్రెయిన్ మాత్రమే ఉంటుందని ఇతను అజంప్షన్ చేసి డెరైవ్ చేసుకుంటూ వచ్చాడన్నమాట ఈ ఈక్వేషన్. అలా. అయితే ఇక్కడ సేమ్ ఎలాస్టిక్ మెటీరియల్ ఉంది. సెమీ ఇన్ఫినైట్, నానో సెంట్రోపిక్ ఇదే పైన చెప్పుకున్నదంటే సాయిల్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ లేయర్స్ లాగా ఉంది. అండ్ వెస్టర్గార్డ్స్ థియరీ ఈస్ మోర్ రియలిస్టిక్ దాన్ బౌజనస్ థియరీ. సో, అతని కంటే ఇతనిది బావుంటుందని ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు అయిపోయింది. ఇదంతా దీనికి సంబంధించిన వెస్టర్గార్డ్స్ థియరీ. సో, ఇక్కడ కూడా మీకు ఎప్పుడైనా అడిగినప్పుడు ఇక్కడ మెయిన్‌గా ఎక్స్‌ప్లనేషన్ గాని, డెరివేషన్ గాని ఓన్లీ పాయింట్ లోడ్‌కే ఉంది. సో, ఇక్కడ వెర్టికల్ స్ట్రెస్ డ్యూ టు కాన్సంట్రేటెడ్ లోడ్ అన్నప్పుడు రేపు ఎగ్జామ్‌లో అడిగినప్పుడు ఫస్టు అజంప్షన్స్, దాని తర్వాత ఫార్ములా, దాని తర్వాత ఏమంటారు డయాగ్రామ్. ఈ 3 చేస్తే మనకి సరిపోతుంది. సో, మెయిన్‌గా అది. సో, ఫస్ట్ దీని గురించి చెప్పే ముందు సపోజ్ మనం ఏం చేయాలి అంటే ఓకే. సో, ఈ వర్టికల్ స్ట్రెస్ డ్యూ టు కాన్సంట్రేటెడ్ లోడ్‌కి ఏంటంటే పాయింట్ లోడ్‌కి సేమ్ అజంప్షన్స్ రాయాలి. దాంతో పాటు డయాగ్రామ్ రాయాలి. ఫార్ములా రాస్తే చాలు. సో, ఈ ఫార్ములా డైరెక్ట్‌గా తను తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసాడు. సో, వర్టికల్ స్ట్రెస్ కాజ్డ్ బై అబ్టైన్డ్ బై వెస్టర్గార్డ్స్ ఈస్ గివెన్ బై అని పెట్టాడు. సో, జనరల్‌గా ఇక్కడ పాయిసన్స్ రేషియో గనుక మ్యూని 0 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే ఫార్ములా ఈ విధంగా మారిపోతుంది. సో, దానికి దీనికేమో 3/2 ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సింగిల్ పైయే ఉంటుంది. సో, దానికి దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ఇన్ టైమ్స్ ఆఫ్ 3/2 టైమ్స్ కొంచెం హైయెస్ట్ వాల్యూస్ ఉంటాయి. సో, అందుకని దీని వాల్యూ కొద్దిగా తక్కువ, దాని వాల్యూస్ కొద్దిగా ఎక్కువగా వస్తాయి. సో, ఫార్ములా వచ్చేసరికి q/z² ఈజ్ ఈక్వల్ ఇంటూ 1/π ఇంటూ 1 ప్లస్ 2/r/z హోల్ స్క్వేర్ ఇంటూ హోల్ పవర్ 3/2 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఉన్న q/z² పక్కన పెట్టి మిగతా టర్మ్ అంతా తీస్తే దాన్ని వచ్చేదాన్ని వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ ఈ q/z² ఒక్కదాన్ని ఉంచేసి మిగతా దాన్ని మొత్తం రీప్లేస్ చేస్తే వచ్చేదాన్ని వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అంటాం. అంతకుముందు మనం బౌసినస్‌లో తీసుకున్నప్పుడు పక్కన పెట్టినప్పుడేమో ఐబీ వచ్చింది. దాన్ని బౌసినస్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్ అంటాం. సో, ఈ విధంగా ఫైనల్‌గా ఇదొస్తుంది. అయితే ఇక్కడ మీరు ఈ రిలేషన్ అబ్జర్వ్ చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో గాని అడుగుతారు. సో, వెస్టర్గార్డ్స్ వాల్యూస్‌తో పోలిస్తే బౌసినస్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 2/3 అంటే దీని వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. వెస్టర్గార్డ్స్ వాల్యూ సపోజ్ బౌసినస్ ఇన్‌ఫ్లూయెన్స్ వాల్యూ గనక సబ్స్టిట్యూట్ చేస్తే ఒక 5 అనుకుందాం. బౌసినస్ వాల్యూ 5 వచ్చిందనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది 5 ఇంటూ 0.6 అంటే సగమే అవుతుంది. అంటే 2.5 వస్తుందన్నమాట. అంటే నేను రఫ్‌గా చెప్తున్నాను. బౌసినస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 వచ్చిందనుకుందాం. ఆ 5ని తీసుకొచ్చి వెస్టర్గార్డ్స్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 5 ఇంటూ 0.6 5 6 30. సో, దాదాపుగా 3 వస్తుంది. ఓకే. సో, 3 వస్తుంది. అంటే ఇది 5 అయితే ఇది 3 వస్తుంది. సో, అందుకే వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ వాల్యూస్ చాలా తక్కువగా వస్తాయి. అదే బౌసినస్ వాల్యూస్ ఏమో చాలా ఎక్కువగా వస్తాయి. దీంతో పోలిస్తే ఇది ఇక్కడే. ప్రతి పాయింట్‌లో కూడా ఈ బౌసినస్ వాల్యూసే ఇంక్రీజ్ అవుతూ వస్తుంటాయి. బట్ ఒకానొక స్టేజ్ దాటిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా ఒక R/Z వాల్యూ రేషియో గనక గ్రేటర్ థాన్ 2 అయిన తర్వాత సో, దాదాపుగా సేమ్ ఉంటాయి. ఆ తర్వాత దాని యొక్క రేషియో పెరుగుతున్నప్పుడు అప్పుడు మళ్ళీ వెస్టర్గార్డ్స్ వాల్యూస్ స్లైట్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో, ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ కాదు గానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఓకే. ఇదే కాకుండా ఇక్కడ ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. ఇదేమో బౌసినస్ ఇన్‌ఫ్లూయెన్స్ కర్వ్. ఇదేమో వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కర్వ్. ఈ 2 కర్వ్స్ దానికి సెపరేట్‌గా ప్రతిసారి బౌసినస్ వాల్యూసే ఎక్కువగా వస్తుంటాయి. వెస్టర్గార్డ్స్ వాల్యూస్ చాలా తక్కువగా వస్తాయి. కానీ ఒకానొక పాయింట్ దగ్గర ఆర్/జెడ్ వాల్యూ రేషియో ఎప్పుడైతే 1.5 వస్తుందో అక్కడ 2 వాల్యూస్ ఈక్వల్‌గా వస్తాయి దాదాపుగా. ఓకేనా? ఆ తర్వాత ఫర్దర్‌గా ఈ ఆర్/జెడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ లోడ్ ఉంటే స్ట్రెస్ ఇక్కడ ఏమైనా ఉంటుందా? ఉండదు కాబట్టి ఫర్దర్‌గా మాక్సిమం అంటే థియరిటికల్‌గా చెప్పినా, ప్రాక్టికల్‌గా చెప్పినా దీని స్ట్రెస్ ఇంకా ఫర్దర్‌గా ఏముండదు కాబట్టి కంటిన్యూయస్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం పెరుగుతూ ఉంటుంది. అదే నేను ఇక్కడ చెప్పిన ఐటెమ్ ఇదే. ఆర్/జెడ్ వాల్యూ గ్రేటర్ థాన్ 2 పెరుగుతున్న టైం నుంచి ఈ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం స్లైట్‌గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ మరీ అంత ఎక్కువగా ఏమి ఇంక్రీజ్ అవ్వదు. ఇది దాని యొక్క కాన్సెప్ట్. సో, దీనికి సంబంధించినటువంటి సర్కులర్ ఏరియాకి ఫార్ములా ఇదండి. ఇక డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అంటూ ఏమీ లేదు. సో, రేపు ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు డైరెక్ట్‌గా వెస్టర్గార్డ్స్ అడిగినప్పుడు సర్కులర్ ఏరియాకి అడిగినప్పుడు అజంప్షన్స్, డయాగ్రాము ఆ ఫార్ములా రాస్తే సరిపోతుంది. అంతే అది. నెక్స్ట్ వన్ ఇది సంబంధించిన సర్కులర్ ఏరియాకి. నెక్స్ట్ వన్ అదే విధంగా ఇది రెక్టాంగులర్ ఏరియాకైతే ఇది. సో, సంథింగ్ q/2π ఇంటూ కాట్ ఇన్వర్స్. సో, సంథింగ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఫైనల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా రెక్టాంగులర్ ఏరియా వస్తుంది.
అగైన్ దీనికి సంబంధించింది తీసేసి మొత్తం వచ్చేది వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్. సో, సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలా చేయొచ్చు. లేదనుకుంటే వెస్టర్గార్డ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కోఎఫిషియంట్స్ వస్తాయి. అలా గాకుండా ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇది మీకు లేదు. బట్ అయినా రఫ్‌గా చెప్తున్నాను. ఇంకా అప్రాక్సిమేట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఈక్వలెంట్ పాయింట్ లోడ్ మెథడ్. ఇక్కడ ఏం చేస్తారంటే అది ఏ షేప్ అయినా ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ అదే ఇప్పుడు సపోజ్ ఎల్ షేప్‌లో ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ షేప్ కావచ్చు. ఇంకేదైనా షేప్. ఇక్కడ ఏం చేస్తారంటే ఏరియాస్‌ని మొత్తం నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్‌గా డివైడ్ చేస్తారు. ఓకేనా? ఈక్వలెంట్ పాయింట్ ఔట్ మెథడ్ ఏంటంటే, ఎలాగైనా ఉండని, ఏ ఏరియా అయినా ఉండని, ఎలాగైనా ఉండని, వాటన్నిటిని డిఫరెంట్ స్మాల్ ఏరియాస్‌గా డివైడ్ చేస్తారు. ఈ స్మాల్ ఏరియాకి మొత్తాన్ని లోడ్ కాలిక్యులేట్ చేసి, దాన్ని సింగిల్ పాయింట్ లోడ్‌గా డిసైడ్ చేస్తారు. ఈ మొత్తాన్ని ఏరియా తీసుకొచ్చి ఒక కాన్సంట్రేటెడ్ లోడ్‌గా, ఈ మొత్తం లోడ్ మొత్తాన్ని ఒక కాన్సంట్రేటెడ్ లోడ్‌గా. సో, టోటల్ నంబర్ ఆఫ్ కాన్సంట్రేటెడ్ పాయింట్ లోడ్స్‌గా చేస్తారు. టోటల్ పాయింట్ లోడ్స్. ఈ వచ్చిన టోటల్ పాయింట్ లోడ్స్ అన్నిటికి మనం ఏం చేస్తాం, ఇది ఇది సింగిల్ పాయింట్ లోడ్ కదా! ఈ పాయింట్ లోడ్‌కి ఏంటి మనం బౌసిnesq కావచ్చు, వెస్టర్గార్డ్స్ ద్వారా ఉన్నటువంటి సింగిల్ పాయింట్ లోడ్ యొక్క ఈక్వేషన్ ఉంది కదా! ఆ ఈక్వేషన్ ద్వారా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఫైండ్ ఔట్ చేసి చేయాలి. అట్లా ఒక్కొక్క దాన్ని చేసి టోటల్‌గా ఫైనల్‌గా యాడ్ చేస్తే మనకి టోటల్ దాని యొక్క వెర్టికల్ స్ట్రెస్ ఎట్ దట్ పాయింట్ వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇలా చేసుకుంటూ రావాలి. ఇది ఈక్వివలెంట్ పాయింట్ లోడ్ మెథడ్. అర్థమైందా? మనకి జనరల్‌గా ఏంటంటే డిఫరెంట్ షేప్స్ ఉంటే మనం ఇంతకుముందు రెక్టాంగులర్, సర్క్యులర్, లైన్ వీటికే చేసాం గానీ ఇర్రెగ్యులర్ షేప్ కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంటే న్యూమాక్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చార్ట్ చేయొచ్చు. అది ఇంకా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఇది చెప్తున్నా. ఈక్వివలెంట్ పాయింట్ లోడ్ మెథడ్ ఏం చేస్తామంటే ముందు ఏరియా మొత్తం నంబర్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేసి ప్రతిసారి సింగిల్ లోడ్ మొత్తాన్ని సింగిల్ కాన్సంట్రేటెడ్ చేసి ఏ పాయింట్ అయితే అన్నాడో ఆ పాయింట్‌కి మనం ఆ వర్టికల్ స్ట్రెస్‌ని లిమిట్స్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తారు. అట్లా ఇండివిడ్యువల్‌గా చేస్తారు. చేసిన తర్వాత దాన్ని యాడ్ చేస్తారు. అట్లా చేస్తే మనకు టోటల్ వర్టికల్ స్ట్రెస్ వస్తది. ఇలా చేయొచ్చు. ఇదొక మెథడ్. ఇది ఇండైరెక్ట్ మెథడ్. అదే విధంగా ఇంకో మెథడ్ కూడా ఉంది. 2:1 డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటాం. సో, ఇది ఏంటంటే మనకి ఎలాగైతే స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది జనరల్‌గా ట్రెపెజియం షేప్‌లో స్ట్రెస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని మనకి ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నప్పుడు ఇలా వస్తుంది. స్క్వేర్ ఏరియాకైతే ఈ ఫార్ములాని, రెక్టాంగులర్ ఏరియాకైతే ఈ ఫార్ములాని, స్ట్రిప్ ఏరియాకైతే ఈ ఫార్ములాని ఇలా తీసుకుంటూ చేస్తూ ఉంటారు. సర్క్యులర్ ఏరియాకైతే ఇలా డిఫరెంట్ షేప్స్‌కి ఉంటుంది. సో, స్క్వేర్ ఏరియా అనుకోండి ఏమవుతుందండి? క్యూ మీరు కాలిక్యులేట్ చేస్తే వస్తుందండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. స్క్వేర్ కాబట్టి లెంత్, విడ్త్ సేమ్ ఉంటుంది కాబట్టి బి ఇంటూ బి కాస్త బి స్క్వేర్ అవుతుంది. అదే రెక్టాంగులర్ ఏరియాకి ఈ డైమెన్షన్ ఉన్నట్టు ఆ డైమెన్షన్ ఉండదు. కొంచెం డైమెన్షన్ మారుతుంది కాబట్టి లెంత్. సో, బి ఇంటూ ఎల్ అవుతుంది. సో, ఇక్కడ బి ప్లస్ జెడ్ వస్తుంది. ఇక్కడ ఎల్ ప్లస్ జెడ్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ టోటల్ ఒకటే ఉంటుంది కాబట్టి టోటల్ వస్తుంది. అదే స్ట్రిప్ అనుకోండి. స్ట్రిప్ అంటే ఏం చెప్పాం? జస్ట్ నార్మల్ కొంచెం విడ్త్ ఎక్స్‌ట్రా విడ్త్ ఉంది. పాయింట్ లోడ్‌కి, లైన్ లోడ్‌కి కాస్త ఎక్స్‌ట్రా విడ్త్ ఉంటుంది కొంచెం. అది 1 మీటర్ విడ్త్ అనుకుంటాం. సో, ఓన్లీ బి అనేది వస్తుంది. కింద ఓన్లీ ఎల్ ప్లస్ జెడ్ అనేది ఉండదు. ఓకే. అది. సర్క్యులర్ ఏరియాకి ఏంటి జనరల్‌గా మనం ఏం చేస్తాం? π/4 డి స్క్వేర్ చేస్తాం. సో, ఇక్కడ π/4 డి స్క్వేర్ చేసుకుంటూ వస్తే π/4 పోతుంది. ఫైనల్‌గా మీకు ఈ ఫార్ములా వస్తుంది. ఈ విధంగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఇదే 2:1 డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటాం. ట్రెపెజాయిడల్ లోడ్ మెథడ్ అంటాం. 2 పాయింట్ లోడ్ మెథడ్ అంటాం. ఈ విధంగా చేయొచ్చు. ఇలా కాకుండా కూడా ఇంకో మెథడ్ కూడా ఉంది. 60 డిగ్రీ డిస్ట్రిబ్యూషన్. సో, జనరల్‌గా అయితే ద ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ అస్యూమ్డ్ అలాంగ్ లైన్స్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ విత్ హారిజాంటల్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 63 డిగ్రీస్. జనరల్‌గా ఏంటంటే 63 డిగ్రీస్‌లో తీసుకుంటారు. సో, అలా కాకుండా 60 డిగ్రీస్ యాంగిల్‌తో డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు దాన్ని కన్సిడర్ చేసుకొని ఆ విధంగా ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. సో, ప్రెషర్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. ఇట్లా వర్టికల్ స్ట్రెస్ ఫైండ్ ఔట్ చేస్తారు. ఇలా మనం చేసుకుంటూ చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ.